హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ మీకు నా నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. నైట్ డిన్నర్‌లోకి ఏం చేశాను, అండ్ ఇంకా ఏం పనులు చేశాను అనేది ఇవాల్టి వ్లాగ్‌లో జస్ట్ ఒక చిన్న వ్లాగ్ అట్లా అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ మార్నింగ్ కొంచెం హెల్త్ అయితే అప్సెట్ అయింది. సో ఇంక ఇప్పటికైతే సెట్ అయ్యాను. ఇంక అందుకని చెప్పేసి నైట్ రొటీన్ లాగా చేద్దాంలే అన్నట్లు ఇంకా అట్లా స్టార్ట్ చేశాననమాట. సో మరి వ్లాగ్ నచ్చితే గనక ప్లీజ్ అబ్బా కొంచెం ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మా వారి వల్ల వెజిటబుల్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా ఆకుకూరలు, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అట్లా కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ కూడా వాటికి సపరేట్గా పెట్టేసి ఇంకా అట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. ఇవి నార్మల్గా ఆకుకూరలేమో ఒక 3 రకాలు, తోటకూర, ఇంకా పాలకూర, అలాగే చుక్కకూర తీసుకొచ్చారు. ఇంకా అవేంటంటే ఇవాళ పాలకూర వండేస్తున్నాను. ఇంకా తోటకూర, చుక్కకూర ఏమో నార్మల్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వెజిటబుల్స్ కూడా వాటికి సపరేట్గా చేసేసి నా దగ్గర జిప్ లాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా వాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఆకుకూరలేమో కొంచెం పెద్దవిగా ఉంటాయి కదా, అవి కొంచెం చిన్నవి జిప్ లాక్స్. ఇంక ఇవేంటంటే నార్మల్గా మనకి కవర్స్ వస్తాయి కదా, బయట ఏమన్నా తెచ్చుకున్నప్పుడు అవి కవర్స్ అదిగోండి. ఆ కవర్స్ ఉంటాయి కదా, ఇంకా వాటిల్లోనే పెట్టేస్తున్నాను అనమాట. కొత్తిమీర, పుదీనా కూడా తీసుకొచ్చారు. ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి ఇంకా అట్లా కవర్లో అయితే వేసేస్తున్నాను. నేను నార్మల్గా మనకి డేట్స్కి కానివ్వండి, పిల్లలకి కుకీస్ ఏమన్నా తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ బాక్స్ వస్తాయి కదా, కలాకండ్ స్వీట్ అట్లా తెచ్చుకున్నప్పుడు అవి ఉంచుకుంటాను అనమాట. అవి ఏంటంటే అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టేస్తాను. అక్కడైతే కంటికి కనపడతా ఉంటాయి, అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సిన పని లేకుండా త్వరగా తీసుకోవచ్చులే ఇట్లాగ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు అనేసి నేను ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టుకుంటానండి. కానీ ఎప్పుడు తీస్తారో తెలీదు. ఇక అవి అయిపోయినాయి కదా, ఈ డబ్బాలు ఎందుకు వేస్ట్గా అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే పడేస్తారనమాట. ఇక నేను మళ్ళీ వాటిని వెతుక్కోలేక అడిగితే అప్పుడు అయిపోయినాయి, ఇక పడేసాం అనేసి చెప్తా ఉంటారు. అంటే ఎప్పుడన్నా ఊరు వెళ్ళాను అనుకోండి, ఇక మనకి ఏ పండుగ వచ్చినా వెళ్తూ ఉంటాను కదా, సో వెళ్ళొచ్చేసరికి కూడా అట్లా ఉండవు అనమాట. సో ఇంక అందుకని చెప్పేసి ఇక నార్మల్గా కవర్స్లోనే పెట్టేస్తున్నాను. లేదంటే వాటిల్లోనే కింద ఒక టిష్యూ వేసి, పైన ఒక టిష్యూ వేసి, మధ్యలో కొత్తిమీర, పుదీనా అట్లా వేసి స్టోర్ చేసుకుంటా. కొత్తిమీర, పుదీనా మాత్రం అట్లనే స్టోర్ చేస్తాను. పుదీనా పెద్దగా తెచ్చుకోలేండి, ఎందుకంటే మాకు చెట్టు ఉంది కదా, ఇవాళ ఏదో ఫ్రీగా ఇచ్చారంట మా వారికి, అందుకే తీసుకొచ్చారు. కొత్తిమీర మాత్రం అంతే స్టోర్ చేస్తాను. సో అది ఇంకా మొన్న ఒకళ్ళు అడిగారు, అంటే మీ అత్తయ్య వాళ్ళు మీరు సపరేట్ అయిపోయారా, కుకింగ్ కూడా వేరు వేరేనా అని చెప్పేసి అడిగారు. ఎందుకు అడిగారు కూడా నాకు అర్థమైంది. ఆ రోజు వ్లాగ్లో ఏంటంటే మామయ్య కోసం పొద్దున అత్తయ్య ఏదో కర్రీ చేశారండి అని సంథింగ్ ఏదో చెప్పాను. సో దానివల్ల వాళ్ళకి అట్లా డౌట్ అయితే వచ్చినట్లుంది. మేమేమి సపరేట్ అవ్వలేదండి, కలిసే ఉంటాము. కాకపోతే మామయ్య ఏంటంటే మామూలుగా 8 కల్లా అట్లా 8:30కి అట్లా డ్యూటీకి వెళ్ళిపోతారు. సో ఒకేసారి అప్పుడు అందరికీ వండలేం కదా, ఇన్ కేస్ వండినా కూడా మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్కి అట్లా తింటాం కాబట్టి 1:30కి అట్లాగా ఆఫ్టర్నూన్కి చల్లారిపోవడం, గట్టిపడడం అట్లా అయితే జరుగుతుంది. ఇన్ కేస్ కర్రీ, పప్పు అట్లా ఏమన్నా అనుకోండి వండేస్తాంలే కానీ, బట్ నార్మల్గా ఏమన్నా కర్రీస్ అయితే వండమన్నమాట. మామయ్య వరకే ఓన్లీ రైస్ కుక్ చేసి ఇంకా కర్రీ అయితే చేస్తారు. ఇప్పుడు మా గార్డెన్లో వంకాయలని, ఇంకా ఆకుకూరలు ఏవో ఒకటి ఉంటున్నాయి కదా, బెండకాయలు ఇట్లాగా, అవన్నీ కూడా మార్నింగ్ టైం మామయ్యకేనమాట యూజ్ అయ్యాయి. మా అందరికీ సరిపోవాలంటే సరిపోవు. మాకు ఏదన్నా గోంగూర, తోటకూర ఇట్లాంటివి అయితే సరిపోతాయి కానీ ఆ వంకాయలు, బెండకాయలు అయితే ఓన్లీ మామయ్య వరకు, అత్తయ్య వరకు సరిపోతాయి అంతే. ఇంట్లో ఫ్యామిలీ అందరికీ రావాలంటే రావన్నమాట. సో అందుకనేసి మామయ్య వరకు మార్నింగే చేస్తారండి, ఏదో ఒక కర్రీ చేసి ఓన్లీ మామయ్య వరకు రైస్ అయితే వండుతారనమాట. మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ టైంకి కాబట్టి తినేది, నేను ఇక ఆఫ్టర్నూన్ టైంకి నేను చేస్తాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా వాస్విక్ని రెడీ చేయాలి కదా, మళ్ళీ అప్పుడు నేనే చేయడం అంటే నాకు కుదరదు, ఎందుకంటే హడావిడిగా అవుతుంది. ఇంకా ఆ టైంలో అత్తయ్య ఖాళీగానే ఉంటారు కాబట్టి ఇంకా మామయ్య కోసం అయితే అత్తయ్య వండేస్తారనమాట. సో అది మేమైతే ఏమీ సపరేట్ అవ్వలేదండి, కలిసే ఉంటున్నాము. సో అది ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి పాలకూర, ఉల్లికారం అయితే చేస్తున్నానండి. వెజిటబుల్స్ అన్నీ కూడా జిప్ లాక్స్లో వేసేసి అండ్ కవర్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. 3 రకాల ఆకుకూరలను, ఇంకా క్యారెట్, బీట్రూట్ కాదు క్యాప్సికమ్, బీన్స్ అవి తీసుకొచ్చి వారం రోజుల వరకు కూరగాయలు అడిగామంటే అయిపోతావు అని చెప్పేసి అంటున్నారు మా వారు. తీసుకొచ్చారు. మేము ఎక్కువ బయట తెచ్చుకోము, ఊళ్ళోనే తెచ్చుకుంటాము. అంటే నార్మల్గా మంగళగిరిలో
అట్లేమీ తెచ్చుకోము. ఎక్కువగా ఊళ్ళోనే 2-3 డేస్‌కి ఒకసారి అట్లా తెచ్చుకుంటా ఉంటామనమాట. అత్తయ్య తీసుకొస్తారు. అంతా వారం రోజులకి సరిపడా అయితే ఒకేసారి తీసుకురాము. సో, అదండి. ఇక్కడైతే చెప్పాను కదా! నైట్ డిన్నర్‌లోకైతే పాలకూర, ఉల్లి కారం చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఇంక పోపు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లి కారం అయితే వేసాను. అది కూడా ఎట్లా ప్రిపేర్ చేశానో చూసారు కదా! ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ మొత్తం దాని స్కిన్ తీసేసి వేసేసుకున్నాను. అట్లాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారము, ఒక పావు స్పూన్ జీరా వేసేసి కొంచెం కచ్చా పచ్చాగా మనం దాన్నయితే గ్రైండ్ చేసుకోవాలనమాట పేస్ట్‌ని. మరి మెత్తగా కాదు, కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే మనకి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ టేస్ట్ బావుంటది. సో, అదే పోపు గాలిన తర్వాత ఆయిల్‌లో వేసి మంచిగా పచ్చి వాసన మొత్తం కూడా పోయి ఆయిల్ బాగా పైకి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలనమాట. అట్లా ఫ్రై అయిన తర్వాత అది ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం పసుపు కూడా వేసానండి. అది ఫ్రై అయిన తర్వాత పాలకూర అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. మనం ఎంత ఆకుకూర వేసినా సరే, ఆకుకూరతో ఏ కర్రీ చేసినా కూడా ఫస్ట్ ఏమో అమ్మో! ఈ కడాయి సరిపోద్దా లేదా అన్నట్లు అనిపిస్తది. అంటే ఆకుకూర వేస్తాం కదా! ఆ టైంలో. కానీ అది కుక్ అయ్యే కొద్దీ మగ్గిపోతది కదా! ఇక అడుక్కు వెళ్ళిపోద్దనమాట. ఇక అట్లాగా ఆకుకూరతో మనం ఎంత ఆకుకూర వేసినా కూడా కొంచెమే అవుతది. బట్ హెల్త్ వైజ్ మంచిది కదా! సో, కొంచెం తిన్నా చాలనుకోండి. సో, ఇక్కడైతే ఆకుకూర కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఆకుకూరలోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు గూడా అట్లా కుక్ చేసుకుంటూనే ఉండాలండి. అది మూత కాలిందనమాట నాకు. లిడ్ ఓపెన్ తీశాను గదా! తీసినప్పుడు హ్యాండిల్ పట్టుకున్నా. అది ఫింగర్స్ వెళ్ళేసి స్టీల్ దానికి తగిలినట్లున్నాయి. కాలితే ఇంక వదిలేసాను. నా సౌండ్‌కి మా వారొచ్చారు. ఏమైంది అనుకుంటా. సో, అది ఇక్కడైతే అట్లా కర్రీ అయితే అవుతూ ఉందండి. ఇక్కడేంటంటే రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అనేసి ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఇడ్లీకి వేశాను రేపు మార్నింగ్. ఇడ్లీ అయినా, దోస అయినా 2 డేస్‌కి వేస్తామండి. ఇడ్లీ ఒక 2 డేస్‌కి అండ్ దోస అయినా కూడా 2 డేస్‌కి వేస్తాము. ఇంకా రిమైనింగ్ డేస్‌లో ఏమో ఉప్మా గానీ, లేకపోతే ఏమన్నా పులిహోర ఇట్లాగైతే చేసుకుంటూ ఉంటాము. ఇంకా సండే వస్తే చపాతీ, పూరి, ఇంకా గారెలు ఇట్లాంటివనమాట. వీక్‌లో మాత్రం ఒక 2 డేస్ ఇడ్లీ చేస్తే ఇంకొక 2 డేస్ మాత్రం దోసలు వేసుకుంటాము. సో, అది అట్లా ఇవాళేంటంటే రేపు మార్నింగ్ కోసము ఇడ్లీకైతే నానబెట్టాను. ఇంకా మంచిగా నానిన తర్వాత ఇట్లా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వింటర్ కదా! పిండేంటంటే అంతగా ఫెర్మెంట్ అవ్వదనమాట. సమ్మర్ అనుకోండి అసల మార్నింగ్ లేచి చూసేవరకి సగం కిందే ఉంటది. బట్ చలికాలం గదా! మనకి పిండి అంతగా ఫెర్మెంట్ అవ్వదు. సో, దీనికోసం మీకు నచ్చితే ఏం చేస్తారంటే, మనం మినపగుళ్ళు మిక్సీ జార్‌లో వేసుకుంటాం గదా! వేసుకునేటప్పుడే చిటికెడండి కొంచెం అంటే కొంచెము మీకు నచ్చితే వంట సోడా వేసుకోండి. మంచిగా ఫెర్మెంట్ అవుతదనమాట. ఇట్లా మిక్స్ చేసేటప్పుడు గాకుండా మనం మిక్సీ చేసుకునేటప్పుడే జస్ట్ కొంచెం అంటే కొంచెం సరిపోతది. మిక్సీ జార్‌లో చిటికెడంత కుకింగ్ సోడా వేసేసి దీన్నేంటంటే ఇంక తర్వాత మనం రవ్వ, వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసి మిక్స్ చేస్తాం కదా! బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా బయట పెట్టకుండా అండి, నార్మల్‌గా మనం పిండి వంటలు ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు క్యాన్స్, డబ్బాలు అట్లా ఉంటాయి కదా! అలాంటి డబ్బాలో కానీ, లేదంటే బియ్యం డబ్బా ఉంటది కదా! డైరెక్ట్‌గా పెట్టకుండా అడుగున ఏదన్నా కొంచెం ప్లేట్ లాంటిది పెట్టేసి పెట్టుకున్నారనుకోండి, రేపు మార్నింగ్ ఆ వేడికి ఏంటంటే త్వరగా ఫెర్మెంట్ అవుతదనమాట. వింటర్ అయినా కూడా వింటర్ కాబట్టి బయట ఉండడం వల్ల త్వరగా ఫెర్మెంట్ అవ్వదు ఆ చలికి దానివల్ల. సో, అట్లా కొంచెం క్లోజ్డ్‌గా ఉన్న దాంట్లో పెట్టేసామనుకోండి, ఆ వేడి వల్ల మార్నింగ్‌కి మనకి మంచిగా ఫెర్మెంట్ అవుతది. అండ్ ఇడ్లీలు అవి గూడా చాలా సాఫ్ట్‌గాను బాగొస్తాయి. ఈ వ్లాగ్‌లో చూపించలేదు నేను. ఈ కర్రీ ఏమో అయిపోయిందనమాట. మంచిగా ఆయిల్ తేలుతూ ఉంది. ఇంక పిల్లలకి స్నానాలు అట్లా గూడా ఏమి జేయించలేదు. వాళ్ళేమో గోల చేస్తున్నారనమాట. ఇంక అందుకని హడావిడిలో పడిపోయి నేనిక చూపించలేదు. నెక్స్ట్ వ్లాగ్‌లో ఏదైనా వ్లాగ్‌లో అయితే చూపిస్తాలేండి. సో, అది అట్లాగా కొంచెం క్లోజ్డ్‌గా వేడి తగిలేలాగా పెట్టామనుకోండి మంచిగా ఫెర్మెంట్ అవుతదనమాట. డైరెక్ట్‌గా బయట పెట్టకుండా అట్లా పెడితే. సో, అది ఇక్కడ కర్రీ గూడా అయిపోయిందండి. ఆయిల్ అయితే మంచిగా సెపరేట్ అయింది. ఆకుకూర గదా! కొంచెం వాటర్ వస్తాయనమాట. ఆ వాటర్ మొత్తం గూడా ఇంకిపోయి అట్లా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు గూడా కుక్ చేసుకున్నామంటే పాలకూర, ఉల్లికారం టేస్ట్ రైస్‌లోకి చాలా చాలా బావుంటది. సో, అది ఇంకా తర్వాత పిల్లలకి గూడా స్నానం అట్లా చేయించేసానండి. ఇంకా వాళ్ళకి వేడిగా అయితే పెట్టేస్తూ ఉన్నాను. మా పిల్లలు ఆకుకూరలనుకోండి ఎప్పుడన్నా వాళ్ళకిస్తే అసలు తినరనమాట. నేను పెడితే మాత్రం మళ్ళీ మంచిగా తింటారు. అంటే వాళ్ళకి ఇవ్వడం తక్కువలేండి. ఎప్పుడన్నా కొంచెం పనుంది, లేదంటే వాళ్ళు మేమే తింటామని గోల చేసినప్పుడే ఇస్తాను. లేదంటే నార్మల్‌గా మీరు గూడా చూస్తూనే ఉంటున్నారు గదా! రెగ్యులర్‌గా నేనే పెడతాననమాట. సో, అది ఇంక అట్లాగా నేను పెడితే మాత్రం ఏ ఆకుకూరైనా కూడా మంచిగా తింటారు. మా పెద్దోడు ఒక్కొక్కసారి అదొద్దు, ఇదొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. బట్ నేను పెడితే తింటారులేండి. సో, అది ఇంక అట్లా వాళ్ళైతే తినేసారు. ఇంక వాళ్ళతో పాటు నేను కూడా ఒక 2 ముద్దలు అట్లా తిన్నాను. ఇంకా ఆ టైంలో మా వారేమో పడుకున్నారు. ఇక తర్వాత లేచి తనైతే తింటూ ఉన్నారు. వీళ్ళేమో ఇంకా సాక్స్‌లేసుకొని ఇక్కడ ఆడుతున్నారనమాట. పాకుకెళ్తున్నా ఏ పాకుకి రాజా పాకుకా
నేను రానులే, నువ్వు వెళ్ళు, చీకటి పడింది, నాకు భయం. ఒక్కడే వెళ్తున్నావా ఇటు? షన్విక్ పడతాడు అబ్బాయి, అదుగో. సో ఇంక అట్లా పిల్లలు తినేసారు కదా, ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాస్విక్ హోంవర్క్ కూడా చేసేసాడు అనమాట. అంటే ఇంకా మా వారు ఉన్నారు కదా, సో ఇంకా మా వారు నేను ఇక్కడ కర్రీ చేస్తున్న టైంలో ఇంకా హోంవర్క్ అయితే చేయించేసేసారు. సో ఇంకా తర్వాత పెట్టేశాను అనమాట, నేను కూడా స్నానం చేయించేసేసి పెట్టేశాను. మార్నింగ్ టమాటా కర్రీ చేశానండి, అది కూడా కొంచెం ఉందన్నమాట. పిల్లలకి మాత్రం ఓన్లీ తోటకూరతోనే వేడి వేడిగా పెట్టేశాను. ఇంకా నేనంటారా పెద్దగా దీనిలో వాళ్ళతో పాటు 2 ముద్దలు తిన్నాను. ఇంకా వీళ్ళేమో కొంచెం ఆ టమాటా కర్రీ వేసుకొని కొంచెం ఆకుకూర వేసేసుకొని ఇంకా అట్లా తినేశారు. అంటే కొంచెమైనా కూడా మనకి రైస్ మంచిగా కలిసొస్తదండి. ఆకుకూర కదా, అందులోను ఉల్లికారం వేసాం కాబట్టి కొంచెం వేసుకున్నా సరే రైస్ మంచిగా కలిసొస్తది. నార్మల్‌గా అయినా సరిపోయేదే. బట్ టమాటా కర్రీ ఉంది కాబట్టి అది కొంచెం ఇది కొంచెం వేసేసుకొని తినేసారనమాట. మళ్ళీ అది వేస్ట్ అయిపోద్ది కదా అందుకనేసి. సో అట్లా తినేసారా. ఇంకా పిల్లలైతే ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి పడుకున్నారు. ఇంకా నేనేమో మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి ఒకసారి కిచెన్ ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. అంటే ఆయిల్ మరకలు అవి ఇవి పడ్డాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒకేసారి క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి నైటే క్లీన్ చేయననమాట. మార్నింగ్ లేచి క్లీన్ చేసుకుంటాను. అంటే వీళ్ళు మామయ్య కానీ, మా వారు గానీ ఎప్పుడన్నా ఏదన్నా పనుండి కొంచెం లేట్‌గా వస్తారనమాట. సో అట్లా వచ్చినప్పుడు ఇంకా అందరూ తినరు కదా అప్పటికి. ఇంక అందుకని చెప్పేసి ఇక అప్పుడు సగం నిద్ర కూడా అయిపోతది వాళ్ళు లేట్‌గా వచ్చిన రోజు. మా వారొస్తే నన్ను లేపుతారు పెట్టమని, లేదంటే ఒకసారి తనే పెట్టుకొని తినేస్తారు. ఇంక మామయ్య ఏమో ఇంక అత్తయ్యని లేపుతారు, లేదంటే తను కూడా పెట్టేసుకొని తినేస్తారు. సో అట్లా వాళ్ళు ఎప్పుడన్నా లేట్ అవుతది అనుకున్న రోజు క్లీన్ చేయననమాట. మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడు ఎటు వింటర్ కాబట్టి మార్నింగ్ ఒక్కొక్క రోజు లేచినా లెగకపోయినా నైటే క్లీన్ చేసుకుంటే మార్నింగ్‌కి హడావిడి ఉండదు కదా అనేసి ఇంక ఇప్పుడైతే నైటే క్లీన్ చేస్తున్నానులెండి. సో ఇంకా గిన్నెలు అవన్నీ కూడా సైడ్‌కైతే పెట్టేస్తాను. అంటే ఇంకా మార్నింగ్ నేను లేచేసరికి మా అత్తయ్య అయితే వాష్ చేస్తూ ఉంటారనమాట. అంటే కంబైన్డ్‌గా ఉన్నాం కాబట్టి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటేనే అంత స్ట్రెస్‌కి ఫీల్ అవ్వము. సో ఇంకా మా అత్తయ్య ఎటు హెల్ప్‌గా ఉన్నారు, లేనప్పుడు ఇక మనమే ఎటు చచ్చినట్లు చేసుకోవాలనుకోండి. ఉన్నప్పుడైనా కొంచెం ఒకరికొకరు హెల్ప్‌గా ఉంటే అంత స్ట్రెస్‌గా ఫీల్ అవ్వము. మనకు కూడా కొంచెం టైం అయితే ఉంటది కదా. సో ఇంక అట్లా మా అత్తయ్య వాష్ చేస్తారు కాబట్టి నేను ఇంకా నైట్ టైమ్ వాష్ చేయను, క్లీన్ చేశాననమాట అంతే. సో అది. సో ఫ్రెండ్స్ ఇంకట్లా కిచెన్ అయితే క్లీన్ చేశాననమాట. కిచెన్ అయితే మార్నింగ్ ఏంటంటే చల్లగా ఉంటుంది, లెగవలేకపోతున్నాను. సో ఇంక అందుకే ఒకేసారి క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతుందిలే అన్నట్లు అట్లా కిచెన్ అయితే క్లీన్ చేశాననమాట. ఇంక పిల్లలైతే ఇంక మా వారు ఉన్నారు కదా పడుకున్నారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక పడుకోవడమేనమాట. హీటర్ ఆన్ చేశాను, వాటర్ అయితే హీట్ అవుతూ ఉన్నాయి. సో ఇంక ఈలోపు ఒక 10 మినిట్స్ అట్లా వాకింగ్ చేద్దాంలే అన్నట్లు ఇంకట్లా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఫ్రెష్ అవ్వాలి, అందుకే స్టిక్కర్ తీశాను. మళ్ళీ స్టిక్కర్ లేదు అనేసి కామెంట్లు అయితే చేయకండి. సో అట్లా వాటర్ హీట్ అవుతున్నాయిలే, ఒక 10 మినిట్స్ అట్లా వాకింగ్ చేద్దాం అన్నట్లు ఇంక అట్లా చేస్తున్నాను అనమాట. సో మరి ఇంకా ఇది ఒక చిన్న వ్లాగ్. మరి నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం అయితే సపోర్ట్ చేయండి. సో నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.